హలో అండి. గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ తర్వాత మరొక కమిటీ సార్జెంట్ నివేదిక, సర్ జాన్ సార్జెంట్ నివేదిక. ఇది స్వతంత్ర పూర్వ విద్యా కమిషనర్లో లాస్ట్దండి. సో దీంతో మనకి స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఇప్పటి వరకు నేర్చుకున్న స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్ల మీద నేను నెక్స్ట్ వీడియో అన్నిటి గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాము. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోను చూసేయండి. సార్జెంట్ నివేదిక 1944. స్వతంత్రానికి పూర్వం చివరి కమిటీ. స్వతంత్రానికి పూర్వం విద్యారంగంలో విద్యా సమస్యని పరిష్కరించి సమగ్రమైన విద్యా విధానాన్ని అండ్ విద్యా ప్రణాళికను తయారు చేయమని సర్ జాన్ సార్జెంట్ అధ్యక్షతన CABE సంస్థ, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ ఈ కమిటీని నియమించింది. ఓకే, CABE అనేది గుర్తుంచుకోండి. ఎవరు నియమించారు అంటే CABE. అండ్ ఈ కమిటీ ముందు 1939 నుండి 1944 ఈ మధ్య కాలాన్ని చీకటి కాలం అని అంటారు. సో ఇలాంటివన్నీ కూడా గుర్తుంచుకోండి. చీకటి కాలం ఎప్పుడు అంటే 1939 నుండి 1944. అండ్ ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా నిశ్శబ్ద కాలాలు, గుర్తున్నాయా? 1897 నుండి 99 కాలాన్ని నిశ్శబ్ద కాలం, అండ్ ఇంకొకటి 1923-29 కాలాన్ని నిశ్శబ్ద కాలం అని అంటారు. అండ్ ప్రజ్ఞావంతుల కాలం మనం 1813 చార్టర్ చట్టం చెప్పుకున్నాం. 1813 నుండి 1834 కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలం అని అంటారు. సో ఇవి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. యుద్ధ అనంతరం విద్యా ప్రణాళిక అంటారు. సో ఈ సార్జెంట్ నివేదికను యుద్ధ అనంతర విద్యా ప్రణాళిక అని అంటారు. సో మనకి రెండవ ప్రపంచ యుద్ధం అనేది 1939-44 కాలంలో జరిగింది కాబట్టి సో యుద్ధ అనంతర విద్యా ప్రణాళిక అని అంటారు. 1939 నుండి 1945 సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. సో అందుకని ఈ నివేదికను బ్రిటిష్ వారు ఉత్తర యుద్ధ విద్య, దీన్నే ఉత్తర విద్యా అభివృద్ధి కార్యక్రమం అని కూడా అంటారు. సార్జెంట్ నివేదికలోని అంశాలు ఏమేమి పేర్కొన్నాడో చూద్దాము. దానిలో మొదటి అంశం 6 నుండి 14 సంవత్సరాలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. అండ్ రెండవ అంశం 3 నుండి 5 సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను అందించాలి అని పేర్కొన్నాడు. అండ్ మూడవ అంశం 10 నుండి 40 సంవత్సరాలు నిరక్షరాస్యులైన వయోజన విద్యా కార్యక్రమాల ద్వారా, అంటే నిరక్షరాస్యులైన వయోజనులకు విద్యా కార్యక్రమాల ద్వారా వీరిని విద్యావంతులు చేయాలి. ఎవరిని? నిరక్షరాస్యుల్ని. అండ్ 10 నుండి 40 సంవత్సరాల లోపు ఉన్నవారిని. అండ్ ఈ 3 కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తిస్తే రానున్న 40 సంవత్సరాలలో అనగా 1984 నాటికి 100% భారతదేశం సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుంది అని సర్ జాన్ సార్జెంట్ నివేదికలో పేర్కొనడం జరిగింది. సో 40 సంవత్సరాలు, రానున్న 40 సంవత్సరాలు అంటే 1984 నాటికి భారతదేశం 100% సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుంది అని ఈయన పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అయితే ఈ నివేదికను మన జాతీయ నాయకులు కొంతమంది దీనిని విమర్శించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ వంటి వారు మాకు మా దేశాన్ని, మాకు స్వతంత్రాన్ని ఇవ్వండి, సో మాకు స్వతంత్రం ఇస్తే 10 సంవత్సరాలలో మేము అక్షరాస్యులుగా తీర్చిదిద్దుకుంటాం మా దేశాన్ని మేమే అని చెప్పి 40 సంవత్సరాల కాలం ఎందుకు అని మన జాతీయ నాయకులు ఈ విధంగా ఈ యొక్క నివేదికను విమర్శించారు. సర్ జాన్ సార్జెంట్ ఇంకా ఏం పేర్కొన్నాడు? విద్య 2 రకాలుగా ఉండాలి. ఒకటి సాధారణ విద్య, 2 సాంకేతిక విద్య. దీన్నే వృత్తి విద్య అని అంటారు. సాంకేతిక విద్యను పారిశ్రామిక వాడల వద్ద నెలకొల్పాలి. ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ సాంకేతిక విద్య అనేది ఉండాలి. బీటెక్, IIT అనేవి ఉండాలి. ఎందుకంటే బీటెక్, IITలో ఎడ్యుకేషన్ని నేర్చుకుంటారు. నేర్చుకున్నాక దాని ట్రైనింగ్ అనేది సాంకేతిక విద్య అనేది ఈ ఇండస్ట్రియల్లో ట్రైనింగ్ చేస్తారు కాబట్టి సో పారిశ్రామిక వాడల వద్ద దీన్ని నెలకొల్పాలని పేర్కొన్నాడు. సో విద్య 2 రకాలుగా ఉండాలి. ఒకటి సాధారణ విద్య, ఇంకొకటి సాంకేతిక వృత్తి విద్య. అండ్ దేశానికి ఉపయోగపడే పాఠ్య ప్రణాళికనే తయారు చేయాలి. అండ్ మాతృభాషలోనే విద్యా సౌకర్యాలు కల్పించాలి. శిక్షణ పొందిన వారినే ఉపాధ్యాయులుగా
నియమించాలి. అండ్ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి గ్రామాలలో నిరక్షరాస్యులకు గ్రంథాలయాల ద్వారా వయోజనులకు విద్యను అందించాలి. సో గ్రంథాలయాల ద్వారా నిరక్షరాస్యులకు గ్రామాలలో విద్యను అందించాలి అని ఈయన పేర్కొన్నాడు. అండ్ బాలికల విద్యను ప్రోత్సహించాలి, బోధనా పద్ధతులు మెరుగుపరచాలి. విశ్వవిద్యాలయాల్ని సమన్వయం చేయడానికి విశ్వవిద్యాలయాల విరాళ కమిటీ ప్రజెంట్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ను ఏర్పాటు చేయాలి అని పేర్కొన్నాడు. అండ్ మాధ్యమిక స్థాయి నుండి వృత్తి విద్యను ఏర్పాటు చేయాలి, రాష్ట్రాలలో విద్యాశాఖల్ని ఆ రాష్ట్రానికే అప్పజెప్పాలి అని చెప్పాడు. అండ్ మూల్యాంకన విధానాన్ని మెరుగుపరచాలి. సో ఇవన్నీ కూడా సర్ జాన్ సార్జెంట్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. సో ఈ నివేదికను స్వతంత్ర పూర్వ అండ్ చివరి కమిటీ అని లేకపోతే యుద్ధానంతర విద్యా ప్రణాళిక అని అంటారు అనేది గుర్తుంచుకోవాలి. సో ఇదండి, ఇంతటితోటి మనకి స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.